ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ సౌకర్యం మీకు రాకపోయినా కుకట్పల్లి నియోజకవర్గంలో 1,10,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు మొన్న. మీకు రావాల్సిన పెన్షన్ల గురించి కానీ, మీకు రావాల్సిన మహాలక్ష్మి లాంటి పథకం గురించి కానీ, ఇతర పథకాల గురించి, గృహజ్యోతి కానీ, ఇంకోటి కానీ ఫ్రీ సిలిండర్ కానీ 1,10,000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ 1,10,000 మందిలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, ఏ ఒక్కరికి కటింగ్ పెట్టే ప్రయత్నం చేసినా మొత్తం కార్పొరేటర్లు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీతో పాటు ఉంటుంది, మీకోసం నిలబడుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ప్రభుత్వంతో కొట్లాడి మీకు రావాల్సిన పథకాన్ని ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, ఇప్పటికే ఆలస్యమైంది, మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ప్రశ్నించాలి, నిలదీయాలి. ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం. ప్రజల తరపున, ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ ఉంటది మీతో పాటు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కుట్టు మెషిన్లు కూడా బ్రహ్మాండంగా ఇచ్చి ఆడబిడ్డల మనసు గెలుచుకున్నందుకు మళ్ళొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ, జై తెలంగాణ.